ఇప్పుడు సత్రం దాకా పోయినావా మనం? అంటే ఆడ యువతల నుంచే కట్టారా ప్రాబ్లం? గుంతలో దిగినాం కదా, ఫినిషింగ్ ఉందని మనం పోలేదు చూడు, బొక్కలో దూరిపోయినారంటారు. రవివారి కొట్టి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉండకూడదు. మగవాళ్ళు ఏంటంటే తోపులు ఆడతారు. ఆడవాళ్ళు ఉంటే ఏమంటారు, మగవాళ్ళు వస్తే తిడతారు మళ్ళీ. మేము గెస్ట్లు. పెళ్ళికి గెస్ట్లు. నువ్వు తోట అనుకుంటా, నువ్వు తోట మొత్తం పోతాను పోయా మూగుల్లో. మా ఇంట్లో కాదు పెళ్ళి సందడి, మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది. తిను మాయ్ అబ్బాయి కొంచెం పెట్టు మధ్య మధ్యలో. పల్లెటూరులో పెళ్ళి భలే ఉంటుంది కదా. అవునవును. పడుతురు రాకేష్ జీరో పవర్ వాడు జగదీష్ కూడా తెత్తవాలబ్బాయి మూగులు అంటే తేపబ్బాయి. మీ ఇంట్లో ఉంటాయి. మీరు హైదరాబాద్ లో ఉంటారా? కాదు కాదు, ప్రకాశం. మోసేసాను బుట్ట పెట్టాడు చూడ. చేకడుకుని ఆపగా మంచిది. ప్రకాశం డిస్టిక్. వాటర్ లోపల తాగుబో, లోపల బిందులో తాగు. ఓకే, థ్యాంక్ యూ జనగణమన్ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధార్మిక నేను పెద్ద ఫ్యాను. ఇదిగోండి ధార్మిక. ధార్మిక హాయ్ అండి చెప్పు అన్నయ్యకి. దాంజోలు ఎందుకు పోయా నువ్వు? ఎందుకు పోయా దాంజోలు? ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది కదా, స్కూల్కి పోకుండా ఎందుకు వచ్చా? స్కూల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు అన్నదాని కానీ చెల్లి స్కూల్కి ఎగ్జామ్ రాసేసి రాపో, సరేనా? ఇక్కడ కాదు, స్కూల్లో. చైతక్క వెళ్ళింది ఇప్పుడు. చైతక్క ఉదయం వెళ్తారు బస్ ఎక్కి. లోపల విందులో ఉన్నాయి మరి. మరి నువ్వు మంచి నీళ్ళు కూడా తెచ్చుకోలేవా? బిందులో ఉన్నాయి. బయట డ్రమ్లో వద్దు. అడిగింది ఎందుకు? బిందులో ముంచుకోపో. గ్లాస్ తీసుకో, బిందులో ముంచుకుందాకపో. నాకెందుకు, రక్తం ఇరిగిపోయింది తాగకపోతే. పోతాను సంపనాకి. నోరు మూసుకొని బిందులో ముంచుకోపో. లోపల బయట 7 గంటలు కుర్చీ పైన నుంచి అలిగినవా చిట్టి చిలక దిగ కుర్చీ పైన. నీడు తుడుచుకో. ధార్మిక ఈరోజు ఎగ్జామ్ ఎగ్గొట్టింది. పబ్లిక్ ఎగ్జామ్ ఎగ్గొట్టింది ధార్మిక. ఫైనల్ ఎగ్జామ్ ఈ రోజు. నీది ఫైనల్ ఎగ్జామ్ కదా, ఎందుకు ఎగ్గొట్టా? మీ మేడం ఫోన్ చేసింది. అదిగో మీ మిస్ ఫోన్ చేసింది. ఇదిగో మేడం ఎందుకు